నమస్తే అండి. మన మతాన్ని మన ధర్మాన్ని ఏ విధంగా గౌరవించుకుంటామో, ఎంత రెస్పెక్ట్ చేస్తామో, అదే విధంగా పక్కవారి మతాన్ని కూడా మనం అదే విధంగా గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలండి. అలా చేస్తే మాత్రం ఎటువంటి తప్పులు గాని, ఎటువంటి పొరపాట్లు కూడా జరగవు. అంటే మన మతం మనకి గొప్పదైతే పక్కవారి మతం పక్కవారికి గొప్ప. కాబట్టి మనం తప్పకుండా మన మతాన్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటేనే పక్కవారి మతాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ తిరుపతి లడ్డూ విషయానికొస్తే అండి, ఎంత పెద్ద మహాపాపం అది చేసింది మాత్రం. అది మనం తిరుపతి వెళ్ళినప్పుడు లడ్డూ తెచ్చుకొని మనం పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకొని మనం అందరికీ కూడా ప్రసాదంగా పంచుతాం. ఎంత మహాప్రసాదంగా మనం దాన్ని తీసుకుంటాము. అలాంటి లడ్డు విషయంలో తప్పు జరిగింది అంటే అది మామూలు విషయం కాదండి. అసలు మామూలు తప్పు కూడా కాదు. దాని కారకులు ఎవరైతే అవుతారో వాళ్ళని తప్పకుండా పనిష్ చేయాలి. ఒకవేళ వాళ్ళు అడ్డదారిలో వాళ్ళు వెళ్ళి వాళ్ళు తప్పించుకున్నా కూడా పాపం నుంచి దేవుడు అనేవాడు ఉంటాడు. తప్పకుండా వాళ్ళకి శిక్ష అనేది పడుతుందండి.